ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ద ఎవర్గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా ఖుష్బూ గారు. ఖుష్బూ గారు నమస్తే. నమస్కారం అండి. సో మీరు నవ్వితే అది అంటారు కదా, రత్నాలు పొదిగిన రబ్బల నక్లీస్ లాంటి నవ్వు. యువకుల గుండెల్లో గులాబీ పువ్వు, మిమ్మల్ని చూస్తే పుడుతుంది గుండెల్లో లవ్వు. అమ్మో అమ్మో, మీ స్టైలు, మీ యాటిట్యూడ్ అంత వేరే లెవెల్ అండి. ఏ హీరోయిన్ కి రాదు, రీప్లేస్ కూడా చేయలేము ఇంకా. సో అలాంటి ఒక స్టార్డమ్ ని ఇంత కష్టపడి 40 years మీ సినిమా కెరీర్ లో 200 పైగా సినిమాలు యాజ్ ఏ హీరోయిన్ గా ఇప్పటికీ రిస్క్ లేకుండా ఆ షో అని ఈ షో అని ఎప్పుడు సినిమాలో కనిపించాలి, అందరితో మంచి బ్లెస్సింగ్స్ ప్రేమను పొందాలని మాకు కనిపిస్తూ ఉంటారు కదా, అది మటుకు సూపర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ 40 years ఆఫ్ సినిమా కెరీర్ గురించి? 40 years ఆఫ్ సినిమా గురించి చెప్పడానికి ముందు మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. పొంగల్ వస్తుంది, బికాస్ వి సే పొంగల్. అవునా? 40 years ఆఫ్ సినిమా అయితే ఇన్ఫాక్ట్ 45 years చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ చేశాను కదా. సో ఐ థింక్ జర్నీ వాజ్ బ్యూటిఫుల్. వెనకాల చూసిన తర్వాత 45 years అయిపోయింది ఆ సినిమాకి వచ్చి, అలా అనిపిస్తుంది. సో ఇట్స్ బ్యూటిఫుల్, ది జర్నీ హస్ బీన్ బ్యూటిఫుల్. ఒక్కసారిగా విశాల్ గారిని చూసి సౌత్ ఇండియా మొత్తం కూడా చాలా 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 సాడ్ గా ఫీల్ అవుతున్నారు. ఏంటి ఇట్లా అయిపోయారు, ఏమైపోయింది, కొంతమంది అయితే ఎమోషనల్ అయిపోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ మీరు విశాల్ గారి లోపల ఎంట్రీ ఇచ్చినప్పుడు హక్ చేసుకొని మీరు ఎమోషనల్ అయిపోయారు. అంటే మీకు షాకింగ్ గా అనిపించిందా ఆయన చూసి? ఏమైంది అసలు విశాల్ గారికి? విశాల్ గారికి యాక్చువల్లీ ఏం లేదు, హీ వాజ్ వెరీ సిక్, హీ హ్యాడ్ డెంగీ. ఓకే. ఆ రోజు వచ్చారు కదా, మేము తెలీదు, ఎవరికి తెలీదు ఆయనకి ఫీవర్ ఉందని. కానీ ఆఫ్టర్ 11 years మదగజ రాజా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో మీరు చూస్తే, ఆ ట్రైలర్ మీరు చూస్తే, విశాల్ గారిని చూస్తే ఎలా ఉన్నారు, ఆ డాన్స్, ఆ ఫైట్స్ అంతా ఎంత కష్టపడి ఆ సినిమా చేశారో నాకు తెలుసు. సో ఆ రోజు ఆయన వచ్చినప్పుడు హీ వాజ్ లిటిల్ అన్వెల్, ఫీవర్, డెంగీ. సో అందుకంటే హీ వాజ్ వెరీ సిక్. నేను అదే అడిగాను, ఎందుకు వచ్చారు, అంత ఫీవర్ ఉంది, అంత డెంగ్యూ ఉంది, ఎందుకు వచ్చారు? లేదు, ఆఫ్టర్ 11 years ఉంది, నేను లేదంటే సరిగా ఉండదు, సంతానం ఇస్ ఆల్సో నాట్ దేర్, సో సుందర్కి నేను రావాలి అని చెప్పేసి ఆయన వచ్చారు. సో ఇట్ ఇస్ వెరీ సాడ్ టు సీమ్ లైక్ దట్, బట్ హీస్ ఆన్ రోడ్ టు రికవరీ. ఒక 3 days హీ వాజ్ ఆన్ డ్రిప్స్. ఇమ్మీడియట్ గా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళి వీ హ్యాడ్ పుట్ హిమ్ ఆన్ డ్రిప్స్. ఓకే. సో హీస్ ఓకే, హీస్ మచ్ బెటర్. షేక్ అవుతుంది మేడం, షివరింగ్ వస్తుంది, మొత్తం షివరింగ్ ఉంది, బికాస్ డెంగీ కదా. సో ద బాడీ విల్ షివర్, మీకు అంత డెంగ్యూ అంత హై ఫీవర్, 103 ఫీవర్. సో అంత ఫీవర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మీకు షివరింగ్ ఉంటుంది. బట్ మీరు ఆయన ఫ్రెండ్షిప్ మీద భలే చెప్పారు మేడం. తమిళ్లో నేను ఒక 10 times విన్నాను. మీ ఇద్దరు కలిసి వర్క్ చేయలేదు, కానీ మీ బాండింగ్ చూస్తే ఏరా పోరా అనే బాండింగ్ అక్కడ ఎన్నడా ఈ ரொம்ப நாள் ఫోన్ పండ్ల ఎన్న కానామే అప్పుడు చెప్తున్నారు కదా. ఎక్కడి నుంచి అంటే ఎలా, హౌ? ఇద్దరికి తెలీదు. ఐ థింక్ యూ జస్ట్ మీట్ సమ్ పీపుల్ ఇన్ లైఫ్, ఎక్కడైనా కలుస్తారు, మీట్ చేసిన తర్వాత ఒక కార్మిక్ కనెక్షన్ ఉంటుంది. నాకు విషికి ఏ కార్మిక్ కనెక్షన్ ఉంది నాకు తెలీదు, బట్ బోత్ ఆఫ్ us కుడ్ ఫీల్ ద బాండింగ్, ఇమ్మీడియట్ బాండింగ్ అది ఉంది. అదే నేను చెప్పాను కదా, ఆయన నాన్న ప్రొడక్షన్ లో కూడా నేను పని చేయట్లేదు. సో ఎక్కడైనా ఆయన ప్రొడక్షన్ లో చేశాను అందుకంటే నాకు అలావటం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అది ఏం లేదు. వి మెట్ సమ్వేర్, ఒక పార్టీలో కలిసాం, అండ్ దెన్ నడిగర్ సంఘం ఉన్నప్పుడు కలిసాం, అండ్ దెన్ వి జస్ట్ కనెక్టెడ్ అంతే. నడిగర్ సంఘం తర్వాత, బట్ ఐ థింక్ ఇనిషియల్లీ మీ అండ్ విషి ఎక్కడ ఒక ఫ్రెండ్స్ ఇంట్లో లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో అక్కడ కలిసాం, అండ్ వి జస్ట్ హిట్ ఇట్ ఆఫ్ అంతే. సో వీ హ్యావ్ బిన్ ఫ్రెండ్స్. ఐ థింక్ అయిపోయింది. ఒక ఆఫ్టర్ హిస్ ఫస్ట్ పిక్చర్ చేశారు, అది తర్వాత తిమిర్ తర్వాత వీ మెట్, అండ్ ఐ సా తిమిర్. అప్పుడు నాకు చాలా నచ్చింది ఆ సినిమా, సండకోడి, తిమిర్, అది అని చాలా నచ్చింది. సో ఐ థింక్ వి జస్ట్ కనెక్టెడ్ అంతే. when we have been friends. ఇక్కడ పందెంకోడి బాగా కనెక్ట్ అయిపోయారు. ఫస్ట్ మూవీకి విశాల్కి బాగా కనెక్ట్ అయిపోయారు అంతా. అవునండి. ఆ తిమ్మరు చూసిన తర్వాత ఐ రియల్లీ లైక్డ్ హిమ్. యాక్షన్, ప్యాషన్ టువర్డ్స్ సినిమా అంతా, అండ్ ఈస్ అ వెరీ టాలెంటెడ్ బాయ్, వెరీ టాలెంటెడ్ బాయ్. సో దేర్ వాజ్ సమ్ కనెక్షన్. అదే నేను చెప్పా, అది ఎందుకు ఆ కనెక్షన్ ఉంది తెలియదు. ప్రాబ్లీ దేవుడు ఒక ఫ్రెండ్ ఉండాలి. విశాల్తోనేనా లేకపోతే మిగతా హీరోస్? నాట్ ఎవ్రీవన్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు విశాల్. విష్ అయితే మేము వీళ్ళందరికీ మీరు బాగున్నారా, మీరు ఆయన ఏం చేస్తున్నారు అది వెరీ రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాను, బట్ విషితో ఐ కెన్ టేక్ దట్ అడ్వాంటేజ్. ఓకే. సో మీరు ఒక్కళ్ళ ఆన్సర్ చెప్తే చాలా మంది, కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు విశాల్ గారి హెల్త్ గురించి ఏం చెప్తారు? హీఈస్ ఆన్ ద రోడ్ టు రికవరీ. ఏం కంగారు పడదు.
రూమర్స్ అయితే ఇప్పుడు ఒక సీజన్ లాగా ఉంది. అందరూ ఒక కెమెరా ముందు కూర్చుని ఏదైనా ఆయనకి తెలియకుండా కూడా మాట్లాడుతున్నారు. ఇట్స్ యూట్యూబర్స్ నేను చెప్తున్నాను, అది ఇట్స్ బికమ్ అ వెరీ ట్రెండింగ్ థింగ్ నౌ. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ గురించి మరి టూ మచ్ గా అయిపోయింది కదా, ఫీల్ అవుతుంటారా? డెఫినెట్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎవరు మాట్లాడుతున్నారు ఆయన గురించి, ఆయన ఇంట్లో వాళ్ళ గురించి మేము మాట్లాడితే ఆయన అస్సలు ఒప్పుకోరు కదా. ఇమీడియట్ గా కోపం వచ్చేస్తుంది. అదేంటి మా ఫ్యామిలీ గురించి ఎలాగ మాట్లాడుతున్నారు, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, అది ఆలోచించాలి కదా, అది అసలు చేయట్లేదు. సో దే జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సెలబ్రిటీ అయితే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి, వ్యూవర్షిప్ ఉంటే డబ్బు వస్తుంది. సో ఏదైనా వస్తే మాట్లాడొచ్చు. They've taken us for granted. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.